సభాధ్యక్షులు, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మరియు గ్రామ పెద్దలు, యువకులు, వేదిక ముందున్నటువంటి విద్యార్థులారా, అందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనం ఇక్కడ ఎందుకు సమావేశమయ్యామో అందరికీ విదితమే. ఈరోజు మనమే కాదు, గల్లీ గల్లీ నుండి ఢిల్లీ వరకు ప్రతి చోట ప్రతి ఏటా పాలు తాగే పసివాడి నుండి పళ్ళు ఊడే ముసలాడి వరకు జరుపుకునే బృహత్తరమైన పండగ ఇది. దాదాపు 16వ శతాబ్దంలో బ్రతుకు తెరువుకు వచ్చినట్టు మన స్వదేశీ రాజుల స్వయ విషయాలలో అలాంటి ఆ బ్రిటిష్ పాలనకు విరుద్ధంగా ఎంతో మంది త్యాగమూర్తులు తమ ధన మాన ప్రాణాలను కోల్పోగా 1947 ఆగస్టు 15 నాడు మనకు ఆ స్వాతంత్రం వచ్చింది. ప్రజాస్వామ్య అనే పదాలతో మన భారత రాజ్యాంగం 1950 జనవరి 26న సర్వసత్తాక ప్రజాస్వామ్యం మనకు స్వేచ్ఛనిచ్చింది, కానీ విచ్చలవిడితనాన్ని కాదు. స్వేచ్ఛ ఒక చక్కని పుష్పం లాంటిది. ఒక చక్కని పుష్పాన్ని మునివేళ్లతో మృదువుగా మీటి పరువుగా పరామర్శించి దాని పరిమళాన్ని సున్నితంగా సుకుమారంగా ఆస్వాదించిన బదులు ముచ్చటైన దాని అందాన్ని మట్టిపాలు చేస్తున్నాం. దాని రెక్కలు విరిచి ముక్కలు ముక్కలుగా చేసి నలుసుగా నలిపి మురికి కాలువలో పడేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇదేనా 78 ఏళ్ల స్వతంత్ర భారతావనికి 250 ఏళ్ల అమర వీరుల రాజీ లేని పోరాటానికి మనం ఇచ్చే కానుక కాదు. ఇది కానే కాదు. ఏనాడైతే ఒక పౌరుడు ఈ దేశం కోసం తన శ్రమశక్తులను ధారపోస్తాడో ఆనాడే ఈ దేశం వెలువరిస్తుంది. ఎంతో మంది త్యాగమూర్తులు, వీరులు, వీర నారీమణులు మనకి ఈ స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టారు. అలనాడు ఒక మహాకవి అన్నాడు, దేశం నాకేమిచ్చింది అనుకునే కన్నా దేశానికి నేనేమిచ్చాను అనుకోమని. నేను కవిని కాను, కానీ ఖచ్చితంగా గర్వంగా చెప్తున్నాను, అందమైన ఈ దేశం, అపురూపమైన ఈ దేశం, త్యాగమూర్తులను కన్నా ఈ దేశం, త్యాగ ప్రపూర్ణలను కన్నా ఈ దేశం, వీరులు వీర నారీమణులను కన్నా ఈ దేశం నాకు జన్మనిస్తే ఈ దేశానికి నేను ఇంకా ఏమీ ఇవ్వలేదే అనుకునేవాడే నా కన్న తల్లి భరతమాత ఉక్కుపాలు తాగిన నిజమైన భారతీయుడు. ఒక్కసారి ఆలోచిద్దాం. ఒక దొంగ అర్ధరాత్రి మన ఇంట్లో దూరి గాంధీ ఒక మాట అంటాడు, గుడిసెల్లో ఉన్న మేధావి ఏనాడైతే ఈ దేశానికి గుండెకాయ అవుతాడో ఆనాడే ఈ దేశం వెలువరిస్తుందండి. ఇప్పుడు గుడిసెల్లో ఉన్నటువంటి మహా మేధావి మనకున్నటువంటి ముర్ము గారు అందరం ఆశిద్దాం. ఇలా ఈ భారత పౌరులు, భావి భారత పౌరుల గుండెల్లో రగిలితే చాలు ఆ త్యాగాల ఉషస్సు. అవసరమైతే భరతమాత పాదాల ముందు ఉంచుతాను నా చక్కటి సందేశాన్ని అందించినటువంటి వినయ్ సార్ గారికి ధన్యవాదాలు. పెద్దలకి, గ్రామ పెద్దలకి, చిన్న పిల్లలకి అందరికీ నా శుభాశీస్సులు. టుడే వి ఆర్ సెలబ్రేటింగ్ ది 78th ఇండిపెండెన్స్ డే. నేను ఈ పాఠశాలకు 3170 ప్రకారము ఈ పాఠశాలను ఎన్నుకోవడం జరిగింది. గత 2 సంవత్సరాలుగా నేను ఇక్కడ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తూ ఉన్నాను. కానీ మొన్న ట్రాన్స్ఫర్స్లో వేరే సార్ వాళ్ళందరూ వేరే ప్లేసెస్కి వెళ్ళారు. అందరికీ మీకు తెలుసు, 11 years దాకా ఇక్కడ వాళ్ళ సర్వీసెస్ అందించి వెళ్ళారు. తర్వాత మనకు అందరూ కొత్త స్టాఫ్ వచ్చారు.
ఇంకా కొత్త స్టాఫ్ ఉండడంలో నేనే కొంచెం అందరికంటే సీనియర్ ఉపాధ్యాయురాలుగా ఉన్నందుకు మనము సీనియారిటీ ప్రకారం నేను హెచ్ఎంగా బాధ్యత స్వీకరించడం జరిగింది. ప్రతి ఒక్కరి సహాయ సహకారాలతో ఈ ప్రోగ్రాం కానీ ప్రతి ఒక్క విషయంలోనూ యూనిటీ స్ట్రెంగ్త్ అనే కాన్సెప్ట్ని మేము ముందుకు కొనసాగించాలని అనుకుంటూ యూనిటీ అందరం కలిసి ప్రతి ఒక్కరి ఆలోచన విధానాన్ని ఖచ్చితంగా తీసుకెళ్తామని కూడా మేము ఈ సభము సార్ వాళ్ళు చెప్పినట్టుగా గర్ల్స్కి కొంచెం ప్రాబ్లమే ఉంది, వాష్రూమ్స్ అవి లేవు. అయితే వాళ్ళు పిల్లలు కానీ మన ఊరు మనబడి ప్రోగ్రామ్ కింద సెలెక్ట్ అవ్వడం వలన మనకి బెంచెస్ వచ్చాయి. ఇన్ని రోజులు మేము చాలా కష్టపడ్డాము. ఉన్నాయి ఎల్ఈడి బోర్డ్స్ ఉన్నాయి. టీచర్స్ సంఖ్య మాత్రం గ్రాడ్యువల్ గా ఉద్యోగం చేసే వాళ్ళము. మేము ఈ స్కూల్ కాకపోతే ఇంకొక స్కూల్కి వెళ్ళే అవకాశము మా సర్వీస్ అన్నని ఉన్నని రోజు వేరే స్కూల్కి గవర్నమెంట్ స్కూల్కి వెళ్తున్న పిల్లలందరినీ మా స్కూల్లో చేర్పించి మాకు సహాయం అందిస్తారని సభాముఖంగా కోరుకుంటున్నాను. అండ్ everyone again a 70th Independence Day and thank you all and I wish everyone that for the next year at least మా స్కూల్ స్ట్రెంత్ పెరుగుతుంది అని ఆశిస్తున్నాము. తర్వాత ప్రతి ఒక్కరు పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లలు అందరూ హాస్టల్స్ కి పంపించే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. కానీ మన స్కూల్ పిల్లలు ఫాలో అప్ లో ఉంటే కనుక ఖచ్చితంగా మా వంతు కృషి. థ్యాంక్ యూ వెరీ మచ్. మన ప్రైమరీ స్కూల్ వాళ్ళు తను కూడా ఇక్కడ స్కూల్ టీచర్ గా వచ్చారు. కానీ కొన్ని అనివార్య ఇంపార్టెన్స్ గ్రహించి వాళ్ళ బాబుని కూడా ఇక్కడే జాయిన్ చేయడం జరిగింది. అండ్ వెల్కమ్ ఆల్ సచ్ గుడ్ థాట్స్ టు అవర్ విలేజ్ అండ్ టు ద స్కూల్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా गुंडा